సహయజ్ఞ ప్రజా సృష్టో ప్రజాపతి అనేన ప్రసవిస్వధ్వం ఏష ఏవో కామదు. వైసీపీ లీగల్ టీం కూడా సహకరిస్తామని ముందు చెప్పారు. అంటే ఎంత బరి తెగించారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ వాళ్ళు. జర్నలిస్ట్ అంటే ప్రజలకి ప్రభుత్వం నుంచి ఏ నష్టం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ నుంచి ఏం రావట్లేదని ప్రజలకు వివరించాలి, అంతే తప్ప ఎవరో బాణం వదిలేరో ఏదో అన్నారు. ఎవరి కోసం అతను మా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఫస్ట్ విషయం. జోసెఫ్ రావణ్ ఈరోజు ఎంతో హాట్ టాపిక్గా యూట్యూబ్లో సోషల్ మీడియా షేక్ చేసే విధంగా ఏవైతే ఆ వీడియోలు ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు, హిందువుల్ని దేవుళ్ళని కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమే ఈ జోసెఫ్ రావణ్ అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? ఒక్క జోసెఫ్ రావణే కాదు, ఈ బచ్చలకూర జోసెఫ్ రావణ్, సోకాల్డ్ ప్రకాష్ రాజ్ ప్రముఖ సినిమా నటుడు, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక హేతువాదులు ముసుగులో హిందూ ధర్మాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ దేశానికి పట్టిన చీడ పురుగులు. ఇలాంటి వాళ్ళను నిజంగానే కొమ్ము కాయడం వైఎస్సీపీ నాయకులు, దట్టు ఈ జగన్మోహన్ రెడ్డి, నిజంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, హిందువుల ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ మనీ ఫండింగ్స్ ఇస్తున్నట్టుగా ఈరోజు వీళ్ళందరూ కూడా హేతువాదుల ముసుగులో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక మార్గాల్లో ఈ దేశ సమగ్రతను పాడు చేయడానికి వీళ్ళు చేస్తున్నవి ఏదైతే ఉన్నాయో ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఈ 11 సీట్లు కూడా రాబోయే రోజుల్లో రాకుండా జనాలు హిందూ ధర్మం ప్రకారం హిందువులు అందరూ కూడా సంఘటితమై రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ జోసెఫ్ రావణ్ ఈ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మరి వైసీపీ ఏమాత్రం కూడా దీన్ని ఖండించుకుంటా ప్రతి విషయాన్ని కూడా ఆయనది తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, మరి ఏం చెప్తారు? అదే జోసెఫ్ రావణ్కి వాళ్ళ లీగల్ టీం ఏదైతే వైసీపీ లీగల్ టీం ఉందో వైసీపీ లీగల్ టీం కూడా సహకరిస్తామని ముందు చెప్పారు. అంటే ఎంత బరి తెగించారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ వాళ్ళు. ఒక్కడితోనే ఈ ఒక్కటే ఉదాహరణ మనం తెలుసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు చీకటి కోణంలో హిందువుల ధర్మాన్ని, హిందువుల సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇలాంటి వాళ్ళందరినీ ప్రేరేపించడం అనేది ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. జోసెఫ్ రావణ్కి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు విధించాలి. అలాగే ఈ ముసుగులో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలి. ఈ బయటికి తీసుకొచ్చి ప్రభుత్వం ఈ రోజు ఏదైతే దేశద్రోహ చట్టాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా గట్టిగా మరింత గట్టిగా పెట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను. ఏంటంటే ధర్మం మీద దాడి చేయడానికి ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. సోకాళ్ళు వాళ్ళకి ఈ మీడియా ఎవరు రావణ్ అనే ఆయనకి సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా తప్పు. ఏంటంటే ధర్మ అనేది వీళ్ళేమనుకుంటున్నారంటే ఏదో మధ్యలో వచ్చింది మధ్యలో పోయేది ఏదో అనుకుంటున్నారేమో. ఆదిలో ఉండేది ఇది. దీనికి జననం లేదు, మరణము కూడా లేదు. సకల చరాచర సృష్టిని నడిపిస్తుంది ధర్మం. ధర్మం అనేది సనాతన ధర్మం అంటే ఆది అంతం లేని దానికి ఏంటి ఇదేంటంటే మనకి భగవద్గీతలో కూడా శ్లోకం ఉంటుంది. ఏదంటే సహయజ్ఞ ప్రజా సృష్టో ప్రజాపతి అనేన ప్రసవిస్వధ్వం ఏష ఏవో కామదు. అంటే దీనికి అర్థం ఏంటంటే ప్రజాపతి బ్రహ్మ యజ్ఞంతో పాటు, యజ్ఞం అంటే ప్రాణయజ్ఞం అదే ధర్మం, యజ్ఞంతో పాటు ప్రజా సృష్టి చేసి దీన్ని మీరు నిత్యము ఆచరించండి, మీకు అభీష్ట సౌభాగ్యములు నెరవేరునని చెప్తారు ఆయన. అలాంటి ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు అవహేళన చేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది చాలా తప్పు అండి. మిగతా అంటే వాళ్ళకి చేసినటువంటి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ ఎవరైనా సరే వాళ్ళకి చేతులట్టు ముక్కుతున్నాం కానీ ఇలా చేయకండి. మనందరం ఒకటే, కులాలు లేవు. కులాలు అనేది వేరు కాదు, మనందరం సమానం, మనందరం భరతమాత బిడ్డలం, మనందరం హిందుత్వంలో పుట్టిన వాళ్ళం, ఆదిలో ఉండేవాళ్ళం. కనుకనే ఈ ధర్మాన్ని మాత్రం అవహేళన చేయకండి. అయితే ఇప్పుడు జోసెఫ్ రావణ్ ఆ పేరే అసలు వెరైటీగా ఉంది. నాకు తెలిసి జోసెఫ్ అని పెట్టుకున్న బాగున్ను, రావణ్ అని పెట్టుకున్న బాగుండు. యాక్చువల్లీ రావణ్ అంటే మన తెలుగు సినిమా వాళ్ళు పురాణ ఇతిహాసాల్లో రావణ్ అంటే ఒక విలన్ చేశారు. కానీ విలన్ అయినా అతను కశ్యప ముని తర్వాత ఆ మునుల తాలూకా పిల్లడు రావణ బ్రహ్మ. మొత్తం ఎన్నో శ్లోకాలు మొత్తం అన్ని పేగిల్నే తీసేసి ఊహించిన రావణ బ్రహ్మ అంత మంచి పేరు పెట్టుకొని జోసెఫ్ అని మళ్ళీ తగిలించాడు. ఎందుకో తెలియ అంటే అతను కూడా మా హిందూ ధర్మంలో పుట్టిన ఒక వ్యక్తిగానే మేము భావిస్తున్నాం. మా హిందూ దేశంలో హిందూ ధర్మంలో పుట్టిన వ్యక్తిగా మేము భావించ
కూర్చోబెట్టి అతన్ని ఇప్పటికొచ్చి ఏమీ అనలేదు. అతను మాత్రం ఎవరో ఇప్పుడు మీరు అన్నారు, ఎవరో బాణం వదిలేరో ఏదో అన్నారు. ఎవరి కోసమో అతను మా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఫస్ట్ విషయం, మా ధర్మం జోలికి రావద్దు 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 అన్నా కూడా వస్తున్నారు అంటే మమ్మల్ని హిందువులందరినీ కూడా చేతకాని వాళ్ళగా చూస్తున్నారని మాకు అనిపిస్తుంది. సార్, జోసెఫ్ రావణ్ అనే వ్యక్తిని మీరు కూడా మీడియాలో, హిందూ దేశంలో పుట్టిన మీడియా పరంగా మీరు కూడా అలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ముందు మీడియా కూడా ఖండించాలి సార్. ప్రతి ఒక్కడిది చూపించి మిగతా వాళ్ళందరూ మనసులు మారిపోయే విధంగా. సార్, ఇప్పుడు జగన్ అన్న వదిలేరా, ఇంకే అన్న వదిలేరా, జగన్ అన్న బోల్డ్ వదులుతారండి. కిందసారి కూడా షర్మిలక్కను కూడా వదిలేమని చెప్పారు, ఆవిడని ఎలగెలగో తిప్పారు. ఇప్పుడు ఏమో ఇతను వదిలేదు. ప్రతి ఒక్కరిని వదలడమే పనిలాగా ఉంది. అతను ప్రజలకి మంచి చేసి అతను ముందుకెళ్ళాలి తప్ప మా కులాలు మతాలు చిచ్చు పెట్టుకొని ముందుకెళ్దాం అనేది కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, కులాలు మతాలు చిచ్చు పెడుతున్నారు, బీజేపీ పార్టీ అన్నారు, ఓన్లీ మతానికే సంబంధించిన పార్టీ అన్నారు. ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ మాట్లాడారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు రాధా మోహన్ దాస్ గారు ఉన్నారు, అతను కూడా వ్యతిరేకిస్తున్నారు. సార్, మేమైతే హిందువులుగా అతని మాటల్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంకోటి ఏంటి, ఇప్పుడు అతను మా హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని అలా ఉంచకుండా అతను క్షమాపణ చెప్పించి మార్పు రావాలనేది కోరుకుంటున్నాం. తర్వాత వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, రాజ్యాంగంలో అందరిని కలిపి బతకొచ్చు అని చెప్తున్నారు. రాజ్యాంగంలో అందరిని కలిపి బతకొచ్చు, ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంది, ప్రతి కులానికి స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి మతాన్ని ఒకరు కించపరచడం కానీ, ఒక మనిషిని క్రిటిసైజ్ చేయడం కానీ లేదు. మేము ఎప్పుడు కూడా మా మతం గొప్పదని చెప్తున్నామే కానీ ఇతర మతాలు కించపరచలేదు. కానీ వీళ్ళు ఎంతసేపు ఇతర మతాలు కించపరచడం, తర్వాత మా హిందూ దేవి దేవతల్ని కించపరచడం ఇదే పని పెట్టుకున్నారు. ఇలాంటి పని చేస్తే మాత్రం అయితే హిందువులుగా మేము కులాలుగా ఉద్యోగస్తుల సంఘాలని, ఈ సంఘాలు ఆ సంఘాలని పెట్టుకొని మేము విడిపోతున్నాం. ఒక్కసారి మీ హిందువులు ఏకమైతే, కులాలుగా అన్నిటిగా ఏకమయ్యామంటే మా ముందున ఏ మతాలు కాదు, ఏ కులాలు కాదు, ఎవరు కూడా మా ముందు నిలబడలేరు. కాకపోతే మాలో ఐక్యత రాలేదు. ఆ ఐక్యత కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఐక్యత వచ్చిన రోజున ఇలా మాట్లాడడం అయితే ఉండదు. మీడియా కూడా ఒక విషయం చెప్తుంది ఏంటంటే, మమ్మల్ని ఎలాగ చూపిస్తున్నారో ఈసారి అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అలాంటి వాళ్ళు ముందుగా మీరే వ్యతిరేకించండి. అలాంటివి చూపించకుండా ఉంటారనేసి మేము కూడా వేడుకుంటున్నాం. ఇంకోటి అంటే, ఇప్పుడు ఎవరైతే రావణ్ అనే వ్యక్తి ఉన్నాడో, రావణ్ ఒకటే కాకుండా ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా కించపరిచే మాటలు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడ్డమా, లేకపోతే వాళ్ళందరిలో మార్పు రావాలా, పరివర్తన రావాలనేది మేము కోరుకుంటున్నాం. జోసెఫ్ రావణ్ ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు, హిందువుల్ని కించపరిచేటట్టు, హిందూ దేవుల్ని ఎంతో దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు వైసీపీ వదిలినటువంటి బాణంగా చెప్పుకోవచ్చు అంటారా ఈ జోసెఫ్ రావణ్? అంటే ఇప్పుడు జోసెఫ్ రావణ్ అంటున్నారు కానీ ఆ ప్రశ్న రావణ్ అంటే ఇప్పుడు మీరు అడుగుపెట్టి నాకు తెలిసినంతవరకు నాకు ఆయన ఎవరో తెలియదు. ఈ వారం రోజుల నుంచి మీడియా చూస్తుంటే ఎక్కడి నుంచి చూసినా ప్రశ్న రావణ్ జోసెఫ్ బచ్చలకూర వస్తుంది. ఏంటని మామూలుగా ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అది ఏమైంది ఏంటి, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు. ఎందుకు అరెస్ట్ చేశారని మాకు సామాన్యం మనకు తెలిసారు. గవర్నమెంట్ నిజం చెప్తుంది, అబద్ధం మనకు తెలియాలి కదా. అందుకోసం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఆయన సపరేట్గా ప్రశ్న ఛానల్ అని ఒకటి ఉంది. ఆయన చాలా వీడియోలు పెట్టారు. ఈయన ఎందుకు ఎంత దారుణంగా అరెస్ట్ చేస్తున్నారని చూస్తే, ఈ మధ్య ఇప్పుడు అక్కడ దళిత్ క్రిస్టియన్స్ కోసం ఏదో స్టేజ్ షో పెట్టి అక్కడ ప్రభుత్వం విమర్శించడం వేరు, దూషించడం మరీ దారుణంగా దూషించడం. ఆయన జడశ్రావణ్గా ఆయన జడ్జిగా లాయర్గా ఉండి ఆయన కూడా అదే మాటలు అంటే చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి జ్ఞానం ఉంటుంది అంటారు, చదువుకున్న జ్ఞానం ఉంటుంది అంటారు. ఆ జ్ఞానం కూడా లేకుండా స్టేజ్లోనూ ఒక ముఖ్యమంత్రిని, ఒక డిప్యూటీ సీఎంని అలా దూషించారంటే నా పవన్ కళ్యాణ్ నోట్లో అన్న అర్థవంతంగా అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆయన తప్పు చేశారు, ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పే. ఆ తప్పేం క్లియర్గా చెప్పండి, ప్రజలకు అర్థమయ్యేది చెప్పండి. అర్థమయ్యేది చెప్పకుండా మీరు ఆ నోట్లో ఏటి ఆ భాష ఏంటి, మళ్ళీ ఆ భాష పవన్ కళ్యాణ్ గారు నేర్పారంటే చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు నేర్పుతారు? పవన్ కళ్యాణ్ చూసి అలాగైతే దేశంలో ఉన్న వాళ్ళందరూ అలాగే తయారవ్వాలి. ఆయన ఇప్పుడు ప్రశ్న రావడం కూడా అలాగే తయారవ్వాలి. లేరు కదా. పవన్ కళ్యాణ్ అభిమానించిన ఉన్నారు, విభేదించిన ఉన్నారు. ఇప్పుడు అందులో ఆయన ఏం తప్పు చేశారో ఆ తప్పు వివరించండి. అంతేగాని మీరు బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మరి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ అరెస్ట్ అంటే చిన్న అరెస్ట్ ఏమో అనుకున్నాను యాక్చువల్గా. తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూస్తే నక్సలిజంకి సపోర్ట్గా అది జుగుప్సాకరంగా ఉంది. అంటే నక్సలిజం ఎందుకు సపోర్ట్ చేద్దాం? ఒక ప్రభుత్వంలో మనం ఉన్నామంటే, గవర్నమెంట్లో ఉన్నామంటే గవర్నమెంట్ తప్పు చేతి చెప్పాలి. నక్సలిజం సపోర్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఆయన జర్నలిస్ట్ అని చెప్పండి. జర్నలిస్ట్ కాదు. జర్నలిస్ట్
అంటే ప్రజలకి ప్రభుత్వం నుంచి ఏం నష్టం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ నుంచి ఏం రావట్లేదని ప్రజలకు వివరించాలి. అంతే తప్ప ఈయన రకంగా వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు జగనన్న వదిలిన బాణంగా ఈ రోజు ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ప్రభుత్వంపై అనేక వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతూ ఇప్పుడు ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు ప్రత్యేకంగా హిందువులు దేవుళ్ళని కూడా విమర్శలు చేసే విధంగా ప్రవర్తన ఈ తీరు మీకు ఎలా అనిపిస్తుంది? అది అంటే ఇప్పుడు ఎవరో ధర్మాలు ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇప్పుడు ఆయన ఒక వీడియో చూసాను అయింది, నాకు దేశం అంటే భక్తి లేదు, నేను భారతీయుడిగా నాకు ఇష్టం లేదు, ఏ ధర్మాన్ని నమ్మను అన్నప్పుడు ఓకే, నాస్తికులుగా ఉండొచ్చు కానీ ఒక ధర్మాన్ని విమర్శించే రైట్స్ మీకు లేవు. ధర్మం నమ్మడం వరకే. ఇప్పుడు నువ్వు నాస్తికుడిగా ఉంటానంటే నాస్తికుడిగా ఉంటూ దానికి భారతీయ ప్రభుత్వం భారతదేశంలో ఎవరో అందరూ స్వేచ్ఛాజీవులే, అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది. ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు ఉండగానే సనాతన ధర్మాన్ని హిందూ దేవతల్ని విమర్శిస్తే ఎవరు ఊరుకోరు. అది టైం వచ్చిందా అంటే ఈ వీడియో ఎప్పటి నుంచో గత 3 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న హిందూ దేవుళ్ళు నన్ను విమర్శించడం. కాకపోతే ప్రతి తప్పుకి ఇప్పుడు మనకి భారతంలో శిశుపాళ్ళలాగా 100 తప్పులు అయితే గానీ దొరకరు. అలాగా మన తప్పులన్నీ పండిపోయి కాబట్టి ఇప్పుడు దొరికారు. ఇప్పుడు ఎన్ని ఆయన బ్యాక్ టు బ్యాక్ అరెస్ట్ వేస్తున్నారని కొంతమంది మీడియాలో సోషల్ మీడియా కొంతమంది ఆయనకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు దానికి వివరణ చెప్పట్లేదు ఎవరును. ఆయన ఏదో గవర్నమెంట్ ఏదో కావాలని చేస్తున్నట్టు. ఇప్పుడు కావాలని ఈయన మాట్లాడిన సమర్థించచ్చా? ఇప్పుడు ఈ మధ్య జగన్మోహన్ గారు హే రామ్ అని ఒక ట్విట్టర్ పెట్టారు. అది దేనికి పెట్టారు? ఆ 2 పెట్టిన తర్వాత ఈయన అరెస్ట్ చేశారని గవర్నమెంట్ తప్పుగా చేసి ఒక అమాయక యూట్యూబర్ని అరెస్ట్ చేశారన్నట్టు ఆయన ఎక్స్పోజ్ చేశారు ట్విట్టర్లో. ఓకే, ఆయన ప్రతిపక్షం వాళ్ళకి చెప్పారు. తర్వాత ఏమైంది? ఆయన సంఘ విద్రోహగా కొన్ని మెసేజ్లు కానీ ఆయన ఫోను ఆయన మనకి న్యూస్లో తెలుస్తుంది కదా, అలాగే తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వైసీపీ లేట మాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే డబుల్ అదంతా వైసీపీ అంతా డబుల్ గేమ్ అంతనా? అయితే వాళ్ళు కన్వీనియంట్గా ఉంటే మావాడని, వాళ్ళు కన్వీనియంట్ లేకపోతే మావాడు కాదని. ఇది ఎప్పటి నుంచి చూస్తుంటే జనాలు. ఇప్పుడు వైసీపీ మాటలు జనాలు పట్టించుకోరండి. ఇప్పుడు దానికోసం వైసీపీ కోసం మీడియా కూడా పట్టించుకోవట్లేదు, వాళ్ళ మీడియాలో వాళ్ళే చూసుకుంటారు తప్ప ఇంకెవరు లేదు. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏమో ఆయన అరెస్ట్ చేశారని అంటాడు, తర్వాత కొడాలి నాయన గారు మాకు సంబంధం లేదంటారు. అంటే వాళ్ళు మాట్లాడుకోరా, డిస్కస్ చేసుకోరా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే కదా బయటకు రావాలి. మాట్లాడుకోకుండా ఎవరికాళ్ళు ఇండివిజువల్ ఇచ్చేస్తారా? ఇప్పుడు జనాలు చూస్తారు, కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారంటే ఒక రకంగా రావణు వీళ్ళు పంపించిందే, వీళ్ళు తయారు చేసిన మనిషే, వైసీపీ వాళ్ళు తయారు చేసిన మనిషే. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళే అడుగుతారు, వాళ్ళే వద్దంటారు. ఇప్పుడు మామూలు కాదని. ఇప్పుడు ఆ మధ్య బోరగడ్డ ఆయన మొత్తం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని దోషం చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఆయన అరెస్ట్ చేస్తే మాకు సంబంధం లేదు, ఆయనతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఏమైంది ఆయన పరిస్థితి? ఇప్పుడు ఎవరైనా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. అంతే తప్ప మాకు మీడియా ఉంది, మాకు మైకులు ఉన్నాయి, మాకు వాక్ స్వాతంత్రం ఉందో మాట్లాడచ్చు, ఎవరికైనా మాట్లాడకూడదు. నాకు కూడా ఉందో మాట్లాడకు, నాకు ఇచ్చారు కెమెరా మీడియా ముందు. ఇప్పుడు దోషం ఉండకూడదు. ప్రభుత్వం చేసిన తప్పులు ఏమున్నాయా అవి బయట పెట్టండి, ఎవరైనా హర్చిస్తారు. మీరు తప్పు అవి పెట్టకుండా ఎవరెవరినో పర్సనల్గా తిట్టడం వల్ల ఉపయోగం లేదు. స్థాయి ఉన్న వాళ్ళని దాన్ని గౌరవించండి, అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఇప్పుడు పడుతున్నారు కదా బాధలు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏ కేసులు పడతాయో, ఇప్పుడు 14 రోజులు రిమైండ్లు ఉన్నారు, తర్వాత ఎన్ని కేసులు పడతాయో ఏం పడతాయో ఇంకా కేసులు ఉన్నాయి ఆయన మీద, ఏమవుతుందో తెలియదు. ఇది 100% నిజం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడే వ్యక్తి పేరు జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి మా హిందూ ధర్మానికి సంబంధించిన ఒక రావణాసురుడు. రావణ అంటే నిజంగా అతను విలన్ క్యారెక్టర్ అయినా అతను ఒక బ్రహ్మ అండి, రావణ బ్రహ్మ. అలాంటి వ్యక్తి పేరు పెట్టుకొని మళ్ళీ మనకి వైషమ్యాలు కల్పించి కులమత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన ఒక విధ్వంస ఒక బాంబు లాంటి వ్యక్తి ఆ జోసెఫ్ రావణ్ అండి. ఇది జగన్మోహన్ రెడ్డి 100% వదిలిన బాణం. ఇది దీనికి మా హిందూ బంధువులు అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఖండించి ఈ జగన్మోహన్ రెడ్డి అనే క్రిస్టియన్ నాయకుడిని మన హిందూ ధర్మం సాలువా కప్పుకొని మనకే ఇతను చిచ్చు పెడుతున్నాడు కాబట్టి ఈయన్ని కంపల్సరిగా మనం వ్యతిరేకించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అని సరస్వతానంద స్వామి దగ్గర నేట మునిగి హిందూ ధర్మాన్ని పాటిస్తుందని చెప్పి మళ్ళా ఇలాంటి వ్యక్తుల్ని మన మీదకి విడిచిపెట్టి ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం అండి? తర్వాత ఆయన ఎప్పుడైనా భార్యతో కలిపి ఒక దేవుడి గుడికైనా వెళ్ళారండి? ఆయన గుడికి వెళ్ళేటప్పుడు కూడా మన హిందూ ధర్మం ప్రకారం షాల్ అనేది, కండు అనేది కుడివైపు వేసుకోవాలి. ఆయన ఏ రోజైనా కుడివైపు వేసుకున్నారండి? అది ఒక్కసారి ఆలోచించండి. మరియు ఆయన తిరుపతి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి, అతను ఒక క్రిస్టియన్, 100% క్రిస్టియన్.